వాళ్ళ అన్నయ్య ఇంటి పేరు ఇవ్వగానే పుష్ప వచ్చేసి ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే పుష్ప యూజ్ చేసే ఐడి ప్రూఫ్స్ లలో నేమ్ చేంజ్ చేయాలి కాబట్టి. పుష్ప అయితే వితౌట్ ప్లానింగ్ లేకుండా పలానా రోజు మొత్తం మాల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా అని డేట్ తో సహా చెప్పేస్తాడు షికావత్ కి. కానీ ప్లానింగ్ లేకుండా అలా ఇలా చెప్పేస్తాడు, మరి ప్లానింగ్ చేసుకోవాలి కదా. అంటే షికావత్ కారుపై కూర్చొని బాటిల్ ని వేసేటప్పుడు బాటిల్ సౌండ్ అనేది గట్టిగా వస్తుంది, అదేదో పక్కన పడినట్టు. అప్పుడు ఇతను వచ్చేసి ఎండాకాలం కదా నీళ్లు ఎండిపోయి ఉంటాయని చెప్పేస్తాడు. అసలు ఇదేం లాజిక్ భయ్యా, ఇలా ఎవడైనా చెప్తాడా? ఉన్న దారిలన్నీ బ్లాక్ చేపిస్తాడు, ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ పెట్టిస్తాడు. ఈ ట్రక్స్ వచ్చేసి నది నుంచి వెళ్తూ ఉంటాయి కదా, దాదాపు ఇవి 100కు పైగానే ఉంటాయి. అంటే అవి చేసే సౌండ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి కదా. మరి చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసులకు వినపడడం లేదా ఆ సౌండ్స్? ఇక షికావతి ఇలా వెళ్తున్నప్పుడు తన వెనుక చూడండి చాలా కార్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మాత్రం ఒక్క కార్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇతనితో డ్రైవర్ ఉంటాడు కదా, కానీ మళ్ళీ ఇక్కడ చూడండి అతనితో డ్రైవర్ ఉండడు, అతనే నడిపించుకుంటూ వస్తాడు. ఇక డ్రైవర్ ని అడవిలో వదిలిపెట్టాడేమో. కట్ చేస్తే ఇక్కడ చూడండి షికావత్ అయితే బుల్లో కార్ట్లను ఆపేస్తాడు. ఇక ట్రక్స్ వచ్చేస్తే ఇలా వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు పుష్పకి ఫోన్ చేసి చెప్తాడు కేశవ. దాంతో పుష్ప అయితే ట్రక్స్ వదిలేసి దూకేయండి అని చెప్తాడు. చెప్పినట్టే మనోళ్ళు కూడా చేస్తాడు. అప్పుడు మనోడు ఫైర్ చేయగానే అదేదో రాకెట్ లాంచ్ చేసినట్టు బాంబు లాగా బ్లాస్ట్ అవుతుంది. గన్ నుంచి వెళ్ళి బుల్లెటే వదిలాడు, రాకెట్ వదలలేదు కదా, మరి అలా ఎలా బ్లాస్ట్ అవుతాయి? పుష్పకు అసలు తెలివిలేదు గాయస్. ఇక్కడ చూడండి ట్రక్స్ వదిలేసి దూకేయమని చెప్తాడు కదా, ఒకవేళ అవే ట్రక్స్ వచ్చేసి ఆ బుల్లో కార్ట్స్ పై పడితే అతని ప్లాన్ మొత్తం వేస్ట్ అయ్యేది కదా. కానీ అదంతా లేదు, ముందు దూకేయండి అని చెప్తాడు. ఇదంతా పక్కన పెట్టండి, ఇలా ఫైర్ చేస్తున్నప్పుడు ఆ ట్రక్స్ అనేటివి పైకి ఎగిరి కింద పడుతూ ఉంటాయి కదా. ఒక్క ట్రక్ అయినా ఇలా ఎడ్ల బండి దగ్గర పడొచ్చు కదా, కానీ ఒక్కటి పడదు. షికావత్ ఈ షార్ట్ గన్ సాయంతో ఇలా లాంగ్ లెంత్ ఎలా ఫైర్ చేస్తున్నాడో ఏంటో మరి. ఓకే ఫైర్ చేశాడే అనుకుందాం. అలా ఫైర్ చేసినప్పుడు ఎర్రచందనం దుంగలు అనేటివి చూడండి ఎలా ఎగిరి పడుతున్నాయో. కానీ ఒక్క దుంగ అయినా మన షికావత్ పై పడిందా? అది కూడా లేదు. మొత్తం వాళ్ళకు ఫేవర్ గా చేసుకున్నట్టుంది భయ్య. పుష్ప ఒక్క ఎర్రచందనం దుంగను కూడా పట్టుకుంటే నేను సిండికేట్ వదిలేసి కూలీన్ అవుతా అని చెప్తాడు కదా. ఇక అప్పుడే మన షికావత్ కూడా ఇలా అంటాడు, అప్పుడు బ్లాస్ట్ కూడా అవుతుంది. ఇదంతా పక్కన పెట్టండి, మళ్ళీ ఇదే సీన్ రివిజన్ చేసుకుని చూస్తే గనక దాన్ని పట్టుకొని షికావత్ అయితే పుష్పకు చూపిస్తే పుష్ప ఓడిపోయేవాడు కదా. కానీ తెలివే లేదు షికావత్ కి. ఇక పుష్ప వెనుకున్న వీళ్ళు వచ్చేసి ఎంత సింక్ లో అంటున్నారు చూడండి, అదేదో వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళ తీరు చెప్తున్నారు భయ్య. పుష్పని ఈ సీన్ లో చూడండి వీళ్ళని ఎలా తిప్పి తిప్పి కొడుతున్నాడు, అలా రౌండ్ గా తిప్పి తిప్పి కొడుతున్నాడు. ఇక వీళ్ళందరూ వచ్చేసి ఫైట్ సీన్ ముందే రెడ్ బుల్ తాగారేమో, అందుకే ఇలా ఫైట్ చేస్తున్నారు. ఇక వీళ్ళని ఎవరు పిలిచారు భయ్య మధ్యలో? వీళ్ళని కాలుతోటి కొట్టగానే ఇతను వచ్చేసి ఎలా తాగుతాడు చూడండి, ఇదే రెడ్ బుల్ కిక్ అంటే. ఇక పుష్ప అయితే కాలి కింద పెట్టగానే గాలి చూడండి ఎలా వస్తుందో, మరి ఇంత వస్తుందా? ఇక మూవీ మొత్తం ఇంటి పేరు అని ఎందుకు హైలైట్ చేశారో నాకు ఇప్పటికీ తెలియడం లేదు భయ్య. మన పుష్ప పేరే పెద్ద బ్రాండ్ అయిపోయింది కదా, ఇక అదే పేరు చిల్డ్రన్స్ కూడా వస్తుంది కదా, కానీ ఇంటి పేరుని అంత హైలైట్ చేయడం ఎందుకు మరి? శ్రీవల్లి అయితే ఇక్కడ మాట్లాడి తన కడుపును పట్టుకొని ఆయాసపడుతూ ఉంటుంది. అప్పుడు ఈమె వచ్చేసి బిడ్డున్నాడు జాగ్రత్త అంటుంది. కానీ ఇదంతా డాన్స్ చేసేటప్పుడు చెప్పొచ్చు కదా, కానీ అప్పుడు చెప్పదు, ఇప్పుడు చెప్తుంది ఏదో ఉద్ధరించినట్టు. ఇక షికావత్ వాటర్లో పడతాడు కదా, ఒకవేళ వాటర్లో పడినప్పుడు ఈ వలలో చిక్కుకొని ఉండిపోయాడు అనుకోండి, అక్కడే చచ్చిపోయేవాడు. ఇక బోట్ చేసింగ్ సీన్ లో మన షికావత్ అయితే 4 బోట్లతో ఇలా వెళ్తూ ఉంటాడు కదా, కొంతసేపు అయ్యాక చూస్తే అక్కడ 3 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ 4 ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ 3 వచ్చేస్తాయి. ఇక లాస్ట్ కి చూపిస్తారు భయ్య ఒక్క బోర్డు మాత్రమే, కానీ అవన్నీ ఎట్టుపోయాయి మరి. ఇక షికావత్కి వీళ్ళు వచ్చేసి వార్నింగ్ అయితే ఇస్తారు, కానీ మనోడికి బలుపు ఎక్కువ కదా, మళ్ళీ గన్ తీసి ఫైర్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మేమేం తక్కువనా అని ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్స్ అనేటివి షికావత్కి తాకితే వాడు సమాధి అయిపోయేవాడు అక్కడే. కొంచెం కూడా తెలివి లేదు షికావత్కి. ఇక షికావత్ ఇలా చూస్తున్నప్పుడు మన పుష్ప అయితే స్టైల్ గా 2 చేతులతో ఇలా చేస్తూ ఉంటాడు కదా, కానీ పుష్పకి ఎలా తెలుసు మరి షికావత్ నన్నే చూస్తున్నాడని, అది కూడా ఇప్పుడే చూస్తున్నాడని. ఓకే ఇక దీన్ని ఎలాగలాగా వదిలేద్దాం కానివ్వండి. కానీ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కూడా అలానే బ్రాండ్ మార్క్ వేస్తాడు, కానీ ఇదేలా మరి? కట్ చేస్తే ఈ సీన్ అన్నమాట. ఇక్కడ మన పుష్పని గన్తో ఫైర్ చేయగానే పుష్ప వచ్చేసి వాటర్ లో పడిపోతాడు. వాటర్ లో పడిపోతే ఒకవేళ చనిపోవాలి కదా, కానీ చనిపోడు, ఇంతమందిని కొట్టి బయటికి తీసుకొస్తాడు. కట్ చేస్తే పుష్ప వచ్చేసి తన బ్రాండ్ మార్క్ ని వేసుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్ గా తన చేతిని అబ్జర్వ్ చేయండి, ఎలాంటి రక్తపు మార్కలు ఉండవు, కానీ తన బ్రాండ్ మార్క్ అనేది పడిపోతుంది. ఇక్కడ బ్రాండ్ మార్క్ తో ఒక పెద్ద కంటైనర్ ఇలా వచ్చింది కదా, దాంట్లో ఈ కంటైనర్ మొత్తం డబ్బులతో నిండిపోయి ఉంటుంది. అంత పెద్ద ట్రక్ డబ్బులతో వస్తున్నప్పుడు పోలీసులు ఏమైనా ఆట ఆడుకుంటున్నారా? పట్టుకోవచ్చు కదా, కానీ లేదు, దాన్ని సరిగ్గా పుష్ప దగ్గరికే పంపిస్తారు. ఇంత దగ్గరున్నప్పుడు పుష్పపై వీడు ఫైర్ చేస్తాడు, కానీ ఆ బుల్లెట్ అనేది తాకదు, ఎందుకంటే గన్ యొక్క పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
దాన్ని ఫైర్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మన గురి పెట్టిన కాకుండా వేరే గురికి తాకుతుంది అన్నమాట. అందుకే సుక్కు గారిని మాస్టర్ మైండ్ అనేది. మరి మళ్ళీ ఇక్కడ దెబ్బలు పడతాయి అనే సాంగ్ ఉంటుంది కదా, ఈ సాంగ్ వచ్చేసి మూవీకి కంటిన్యూ అన్నమాట. కానీ మన పుష్ప అంత సింక్ లో అలా ఇలా డ్యాన్స్ చేస్తాడు, మరి ఇంతకుముందే ప్రాక్టీస్ చేసినట్టు. ఇక్కడ మన షికావత్ అయితే నిప్పుని పెడతాడు, కానీ తొందరగానే అన్నిటికీ అంటుకుంటుంది. మరి అంటుకుందేమో అంటుకుంది, కానీ లాంగ్ షాట్ లో అలా ఇలా బ్లాస్ట్ చేపిస్తారు. ఆయన పెట్టింది నిప్పు మాత్రమే, కానీ ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది. మిస్టేక్ అని చెప్పాలి. కట్ చేస్తే హెలికాప్టర్ని పట్టుకొని ఇక్కడికి వస్తారు, కానీ ఈ పైలట్ ఎలా వచ్చారు మరి? అతనికి కొంచెం కూడా భయం లేదన్నమాట నన్ను చంపేస్తారని. కానీ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా కిందికి దిగుతున్నాడో, కొంచెం కూడా భయం లేదు. మళ్ళీ వాళ్ళ అన్నయ్య వచ్చేసి డబ్బులు పట్టుకొని నా బిడ్డని కాపాడని లోపలికి వస్తాడు. కానీ ఎందుకు వస్తాడు? అతన్ని ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటాడు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడో ఏంటో మరి. ఇక పుష్పకు ఇంటి పేరు ఇవ్వగానే పుష్ప ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. తను యూజ్ చేసే అన్ని ఐడి ప్రూఫ్స్లలో మళ్ళీ ఇంటి పేరు చేంజ్ చేయాలి కాబట్టి.